కల్పించవచ్చు. ఎన్నో ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వలసపోతున్న కార్మికులకి ఇక్కడే ఉపాధి కల్పించవచ్చు. పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి ద్వారా పరిశ్రమలు కూడా తీసుకురావచ్చని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత జిఎంఆర్ సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటని మేము స్వీకరిస్తున్నాం. తప్పకుండా మేము ఈ ప్రాంత వాసులం, ఈ ప్రాంతంలోనే మేము పుట్టి పెరిగాం కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టైం ఫ్రేమ్ ఇచ్చారో 2026 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఎయిర్పోర్ట్ను పూర్తిగా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి జిఎంఆర్ సంస్థకి నిర్మాణానికి సంబంధించి అన్ని రకాలుగా పర్మిషన్కి సంబంధించి అన్ని రకాలుగా సంపూర్ణ సహకారం అందించడంతో పాటు ఏదైతే ముఖ్యంగా ప్రధానమైన అంశం ఇక్కడ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ జిఎంఆర్ అనేది ఈ ఎవరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ